శ్రీమాత్రే నమః. ఇంతకుముందు వీడియోలో మనం శ్రీ సూక్తం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఈ శ్రీ సూక్తం అంటే అందరికీ తెలిసిందే కదా, లక్ష్మీదేవిని గురించినటువంటి స్తుతి. అయితే ఈ స్తుతిని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, అసలు శ్రీ సూక్తం అనేది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుందాం. అలాగే దీని అర్థం కూడా నేర్చుకుందాం. వేదాల్లో పురాణాల్లో కనిపించే మహాలక్ష్మి స్తుతుల సంకలనమే ఈ శ్రీ సూక్తం అనేది. ఇది దక్షిణ భారతదేశంలో చాలా ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. శ్రీ మహాలక్ష్మి కృపా కటాక్షం పరిపూర్ణంగా కలుగుతుందనే విశ్వాసంతో దీన్ని పారాయణ చేయటం అనేది సర్వసాధారణం. అయితే దీన్ని ఎప్పుడు ఎలా చదవాలి అనంటే, అమావాస్య తిథి రోజు మొదలుపెట్టి సరిగ్గా 15 రోజులు చేయడం అనేది చాలా మంచిది. అమావాస్య అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు, అలాగే అష్టమి కూడా ఇష్టమైన రోజు. తర్వాత పౌర్ణమి పరిపూర్ణమైనటువంటి కళలతో ఉంటుందన్నమాట. ఇప్పుడు అమావాస్య రోజు మొదలుపెట్టి పౌర్ణమి వరకు కంటిన్యూగా చదివితే మంచిది. అలాగే 108 సార్లు చదవగలిగినప్పుడు 15 రోజులైనా, 5 రోజులైనా, లేదా 11 రోజులైనా ఎలా చేయగలిగితే అలా చేయొచ్చు. తర్వాత ఎలా పూజ చేయాలంటే, ఎప్పుడైనా సరే ప్రదోష వేళ మంచిది, తెల్లవారుజామున చేయగలిగితే మరీ మంచిది. లేదంటే మీకు వీలున్న టైంలో 10 గంటల నుంచి మొదలుపెట్టినా సరే, అప్పుడు పూజ చేసుకునేటప్పుడు మారేడాకులు, మందార పూలు ఎక్కువగా ఉండడం మంచిది. అలాగే మారేడు గుజ్జును పెడితే చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు దీనికి అర్థం తెలుసుకుందాం. మొదటి శ్లోకం హిరణ్యవర్ణం అనేదానికి అర్థం ఏంటి అనంటే, ఓ అగ్నిదేవుడా, మేలిమి బంగారం ఛాయ కలిగినది, విష్ణుపత్ని, బంగారు మరియు వెండి పుష్పహారాలను అలంకరించుకున్నటువంటిది, చంద్రునిలాగా మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించేది అయిన మహాలక్ష్మిని నా కోసం ఆవాహన చేయి అని అగ్నిదేవుణ్ణి మనం అడుగుతున్నాము మొదటి శ్లోకంలో. ఇక రెండవ శ్లోకంలో కూడా అగ్నిదేవుణ్ణే లక్ష్మీదేవి కోసం ప్రార్థిస్తున్నాం. ఓ అగ్నిదేవ, ఎవరి కృపా కటాక్షంతో నేను బంగారము, గోవులు, గుర్రాలు, అలాగే బంధువులను సంప్రాప్తించుకుంటానో ఆ మహాలక్ష్మిని నా కోసం ఆవాహన చేయి. ఆమె నన్ను విడిపోకుండా ఉండేలాగా చూడు అని చెప్తున్నారు. తర్వాత మూడవ శ్లోకం, నేను శ్రీదేవిని ప్రార్థిస్తున్నాను. ఎవరు కదులుతూ ఉంటే ముందు గుర్రాలు, రథాలు వస్తూ తన శోభను తెలియజేస్తున్నాయో, ఎవరిని ఏనుగుల ఘీంకారముల మేలుకొలుపుతో ఉన్నారో ఆ శ్రీదేవి నన్ను సంతోషపరుచుగాక అని చెప్తున్నారు. తర్వాత 4వ శ్లోకం, ఆనంద స్వరూపిణి, చిరు దరహాసంతో బంగారు ఛాయ కలిగినది మరియు బంగారు కోటలో కనిపించేటువంటిది, నివసించేటువంటిది, కరుణా స్వరూపిణి, దేదీప్యమానంగా ప్రకాశించేది, తృప్తిని పొంది ఉన్నది, అలాగే తృప్తిని ఇచ్చేటువంటిది, భక్తుల హృదయ పద్మాల్లో తాను శాశ్వతంగా ఉండేటువంటిది, పద్మము వంటి ఛాయ కలిగినది అయినటువంటి శ్రీ మహాలక్ష్మిని ప్రార్థిస్తున్నాను. చంద్రునికి సమానమైనటువంటి వెన్నెలని కలిగినటువంటిది, తన కీర్తి చంద్రునిలాగా దేదీప్యమానంగా ప్రకాశించేది, దేవతల చేత పూజించబడేది, దయాస్వరూపిణి, పద్మంలో నివసించేది, మోక్షస్వరూపిణి అయిన శ్రీదేవిని లేదా శ్రీ మహాలక్ష్మిని శరణు కోరుతున్నాను. నా దారిద్ర్యాన్ని నశించాలని నిన్ను ఆరాధిస్తున్నాను. 5వ శ్లోకంలో చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, ఇక్కడ లక్ష్మీర్మే నశ్యతాం అని చదువుతారు. అది అలా చదవకూడదు. చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీం ఈం శరణమహం ప్రబధ్యే అలక్ష్మిర్మే నశ్యతాం త్వాం వృణే. ఇక్కడ ఏమడుగుతున్నామంటే, ఉండేటువంటి అలక్ష్మిని తొలగించమని అడుగుతున్నాం. కానీ అందరూ చేసే పొరపాటు అందులో లక్ష్మీం నశ్యతాం అంటారు.
అప్పుడు ఉన్న లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ 5వ శ్లోకం చాలా జాగ్రత్తగా చదవాల్సినటువంటి శ్లోకం. తర్వాత 6వ శ్లోకం, సూర్యుని వంటి ప్రకాశం కలిగిన దాన, వనానికి అధిపతి అయినటువంటి బిల్వవృక్షం నీ తపోమహిమ చేత ఉద్భవించింది. దాని ఫలాలు నా తపస్సును ఉత్తేజితం చేసి అజ్ఞానము అనే లోపలి ఆటంకాన్ని, అమంగళకరమైనటువంటి బాహ్య ఆటంకాన్ని నాశనం చేయుగాక అని ప్రార్థిస్తున్నాం. ఇక 7వ శ్లోకంలో, దేవతలకు మిత్రుడు కుబేరుడు నాపైన కీర్తిని మరియు ఐశ్వర్యాలను కురిపించుగాక. నేను ఈ దేశంలో జన్మించాను. నాకు మరియు ఈ దేశమునకు కీర్తిని ఐశ్వర్యాన్ని ప్రసాదించుగాక. 8వ శ్లోకం, శ్రీదేవి కంటే ముందు జన్మించినది, ఆఖరి దప్పికలతో కృశింపచేసేది, అభాగ్యానికి అశుద్ధత్వానికి చిహ్నమైనటువంటి అలక్ష్మిని నేను నాశనం చేయదలుచుకున్నాను. నీవు దయచేసి వీటిని నా గృహం నుంచి నిర్మూలించు, అంటే జ్యేష్ఠాదేవిని నువ్వు వచ్చి బయటికి పంపించు అని ఇక్కడ ప్రార్థిస్తున్నాం. తర్వాత 9వ శ్లోకం, సుగంధానికి ఆలవాలమైనది, జయించడానికి వీలు కానిది, సర్వదా పుష్కలమైనటువంటి పాడి పంటలను పశు సంపదకు చిహ్నంగా నిలిచేది, దేవతా గణముల చేత పూజింపబడేది, సకల జీవరాశులను పాలించున్నదైనటువంటి శ్రీదేవిని నేను ప్రార్థిస్తున్నాను అని చెప్తున్నారు. తర్వాత 10వ శ్లోకంలో, మనసులో పుట్టే కోరికలు సంపూర్ణంగా కాక నా ఆలోచనలు ఆచరణ యోగ్యము అగుగాక, నా వాక్కు సత్యమునే కలిగి ఉండుగాక, పశువుల నుంచి లభించిన ఆహార పదార్థాల చేత కలిగే ఆనందం మాకు లభించుగాక, నాలో సంపద మరియు కీర్తి నిలుచుగాక అని ప్రార్థిస్తున్నాం. ఇక 11వ శ్లోకం చూస్తే, కర్దమ అనే మహర్షి లక్ష్మీపుత్రుడు, బహుభాగ్యవంతుడు. ఓ కర్దమ, దయ ఉంచి నాలో నివసించు. తామర పువ్వుల మాలను ధరించినటువంటి ఆ శ్రీ మహాలక్ష్మి నా కులములో నివసించుగాక. అలాగే ఇక 12వ శ్లోకం చూస్తే, నీరు నుంచి ఆహార పదార్థాలను ఉత్పన్నం చేయుగాక. ఓ చిక్లీత, నా గృహంలో నివసించు. జగన్మాత అయినటువంటి శ్రీ మహాలక్ష్మి ఈ భూమిపైన నాలో నివసించుగాక అని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ చిక్లితుడు శ్రీ మహాలక్ష్మి కొడుకుగా పురాణాల్లో చెప్పబడుతుంది. ఇక 13వ శ్లోకం చూస్తే, ఓ అగ్నిదేవ, కరుణాపూరిత మనస్సు కలిగినది, కరమున పద్మములను ధరించినది, శ్రేయోదాయకమైనది, బంగారు వన్నె కలది, బంగారు మయమైనది, పద్మమాలను ధరించినది, చంద్రుని పోలినది అయినటువంటి శ్రీ మహాలక్ష్మిని నాకై ఆహ్వానించుగాక. 14వ శ్లోకం, ఓ అగ్నిదేవ, కరుణాపూరిత హృదయం కలది, చేతిలో దండాన్ని ధరించినది, సూర్యుని వలె జగత్తును ప్రకాశింపజేయునది, బంగారము వలె ప్రకాశించేది, బంగారు హారాలను ధరించినది, బంగారుమయమైనదైనటువంటి శ్రీ మహాలక్ష్మిని నాకై ఆహ్వానించు అని అడుగుతున్నాం. 15వ శ్లోకం, ఓ అగ్నిదేవ, ఎవరి వలన నేను అపరిమితమైన బంగారము, ఆవులు, గుర్రాలు, సేవకులు మరియు బంధువులను ప్రాప్తించుకుంటానో ఆ మహాలక్ష్మిని నా కోసం ఆహ్వానించుము. ఆ దేవి నన్ను వదిలిపెట్టకుండా చూడుము అని ప్రార్థిస్తున్నారు. ఇది ఈ 15 శ్లోకాలని ప్రతిరోజు పఠించే వాళ్ళకి, అంటే చదివే వాళ్ళకి సర్వసంపదలు ఎప్పుడూ ఉంటాయని, దరిద్రం వాళ్ళ దగ్గరకు చేరదు అని చెప్పి చెప్తున్నారు. తర్వాత ఇంకో 2 శ్లోకాలు యాడ్ అయినాయి. అవి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. అంటే ఇక్కడ మనకి ఇది సాధారణంగా వినిపించేదే, ఎన్నోసార్లు మనం చదువుతూనే ఉంటాం కదా. దీనికి అర్థం ఏంటంటే, మంగళంలో కల్లా మంగళకరమైనటువంటి దానివి, మంగళాన్ని ప్రసాదించేదానివి, సకల శుభాలను సాధించి ఇచ్చేదానివి,
శరణు పొందటానికి యుక్తమైనటువంటి దానివి, 3 కన్నులు ఉన్నదానివి అయిన దేవి నారాయణి నీకు నమస్కారము. ఎవరైనా మాంగళ్య దోషాలు ఉన్నప్పుడు కానీ లేదా నిత్య సౌభాగ్యం కోరుకునే ఆడవాళ్ళు అందరూ ఉంటారు కదా, వాళ్ళు ప్రతినిత్యము ఈ శ్లోకాన్ని చదువుకోవడం మంచిది. తర్వాత చివరి శ్లోకం, మహాలక్ష్మై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. అంటే మహాలక్ష్మిని భావన చేద్దాం మరియు విష్ణుపత్ని అయిన ఆమెను అందుకై ధ్యానిద్దాం. ఆ లక్ష్మీదేవి మనకు ప్రేరణ ఇచ్చుగాక. ఇలా నిత్యం మనము ఈ లక్ష్మీ స్తుతి అంటే శ్రీ సూక్తాన్ని చదువుకుంటే మనకి ఉండే దారిద్ర్యం పోయి సర్వసంపదలు మనకి లోటు లేకుండా, ఇక్కడ సర్వసంపదలు అంటే మళ్ళీ కోట్లు వచ్చి పడతాయా, అలా కాదు, మనకి తినడానికి లోటు లేకుండా ఎవరికి ఎంత ప్రాప్తమో అంతా అమ్మవారి కృపా కటాక్షాలు కలుగుతాయి. శ్రీమాత్రే నమః.